మహబూబ్ నగర్ జిల్లాలో ఓ చివర్లో ఉండే నియోజకవర్గం దేవరకద్ర. ఈ నియోజకవర్గంలోని కొత్తకోట మండలంలో శంకర సముద్రం రిజర్వాయర్ ఏర్పాటు చేశారు. దీనివల్ల కానాయిపల్లిలో చాలా మంది రైతులు నిర్వాసితులుగా మారిపోయారు. వీరి సమస్యలు తెలుసుకునేందుకు దేవరకద్ర ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వర్ రెడ్డి సాక్షి మీడియా ప్రతినిధిగా రంగంలోకి దిగారు. నిర్వాసితుల సమస్యలను తీర్చేందుకు భారీ నీటిపారుదల శాఖ మంత్రితో మాట్లాడతానని, అన్ని సమస్యలను పరిష్కరిస్తానని ఆళ్ల వెంకటేశ్వర్ రెడ్డి హామీ ఇచ్చారు. సాక్షి టీవీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి విఐపి రిపోర్టర్ కార్యక్రమాన్ని దానికి ఈరోజు నేను దేవరకద్ర ఎమ్మెల్యేగా ఆళ్ల వెంకటేశ్వర రెడ్డి కానేపల్లి రిజర్వాయర్కు రావడం జరిగింది. కానేపల్లి రిజర్వాయరు జిల్లాకు సంబంధించి చాలా ముఖ్యమైన రిజర్వాయరు, చాలా రైతులకు ఉపయోగపడే రిజర్వాయరు. ఈ రిజర్వాయరు నా కాన్స్టిట్యున్సీ కొత్తకోట మండల్ కానేపల్లి గ్రామంలో ఉంది కాబట్టి ఈ ప్రాజెక్టు దీని స్థితిగతులు, జరుగుతున్న పనితీరు, గ్రామస్తుల ఇబ్బందులు, ప్రాజెక్టు కంప్లీట్ కావడానికి కావాల్సిన అవసరాలు, నిధులు, వాళ్ళ సమస్యలు ఏందని తెలుసుకోవడానికి ఇలా మనం కానేపల్లి గ్రామానికి రావడం జరిగింది. రిజర్వాయర్ దగ్గరనే ఉన్నాం మనం. ఇప్పుడు మన దగ్గర కానేపల్లి గ్రామానికి సంబంధించిన రైతులు, గ్రామస్తులు అందరూ ఉన్నారు. వాళ్ళ ఇబ్బందులు ఏంది, గ్రామస్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ఈ ప్రాజెక్టు వల్ల ఉనగూరే లాభాలు ఏంది, ఇవన్నిటి కూడా వాళ్ళతో డీటెయిల్గా మాట్లాడదాం. సార్, దీంట్లో రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. అయితే ఈ ప్రాజెక్టు కావడానికి ముందు ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వాలు, ముఖ్యంగా అయితే ప్రభుత్వాల నుంచి అత్యధికంగా నష్టం జరగడం జరిగింది. ప్రభుత్వాల నుంచి అంటే మాకు డబ్బులు కరెక్ట్ కేటాయించకపోవడం, దీన్ని ప్రాజెక్టును విడతల వారిగా కాంట్రాక్టుకు రకరకాలుగా వాళ్ళు అన్నీ అనుకూలంగా చేయడం. కాబట్టి ఏ ఎమ్మెల్యే కూడా మాకు వచ్చి పట్టించుకున్న ఆధారం ఇవ్వలేదు సార్. ఇప్పటివరకు ఆఫీసర్లు ఎంతోమంది, ఇప్పటివరకు 3 కలెక్టర్ మారి సార్. దీని మీద 3 కలెక్టర్ సర్వేలు అది దాన్ని మొత్తం చేస్తున్నారు. కాబట్టి ఇంతవరకు ఆగడానికి కారణం ప్రభుత్వాలు, ఒక రకంగా ప్రభుత్వాలే కారణం సార్, గత ప్రభుత్వాలే. అయితే మాకు స్థలం కూడా ముఖ్యంగా కేటాయించినందుకొరకు మొన్న మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత త్వరగా ఈ ప్రాజెక్టుల మీద వాళ్ళు నిర్ణయం తీసుకున్నందుకొరకు, ఈ ప్రాజెక్టుల మీద సర్వే వరకు మీరు తీసుకొచ్చిన మన హరీష్ రావు గారు ఇక్కడ వచ్చినందుకొరకు, ఆయన వచ్చిన వెంబడే ఇమీడియట్లీ మనం చెప్పినప్పుడు ఆయన వచ్చినప్పటి నుంచి ఈ పనులు కూడా చాలా తొందరగా జరుగుతున్నాయి సార్. అదే కాకుండా మాకు 46 ఎకరాలది పొలం అంటే రోడ్ సైడ్ ఇవ్వకుండా అది ఆపినందుకొరకు ఏ ఎమ్మెల్యే కానీ, ఏ మంత్రి కానీ ఇంత పాతాలు సమైక్య ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు ఎవరు చేయలేదు సార్. మొన్న హరీష్ రావు సార్ ఆయన వచ్చి అక్కడ ఇక్కడ చూసుకొని ప్రజల సమస్యలు తెలుసుకొని అక్కడ ఆ ఏరియా మీదకి పోయి దాని మీద సరిపోయి వాళ్ళు ఒక సైడు మీరు ఒక సైడు ఉండండి అని చెప్పి మీ ఆధ్వర్యంలో చేయడం జరిగింది సార్. అంటే గౌరవ ముఖ్యమంత్రి ఆదేశానుసారం గౌరవ మంత్రి, ఇరిగేషన్ మంత్రి గారు కూడా, హరీష్ రావు గారు కూడా ఈ ప్రాజెక్టు సందర్శనకు వచ్చినందుకు మనకు అంటే ఈ కాన్స్టిట్యున్సీకి కానీ ఈ ప్రాజెక్టు ద్వారా 56,000 ఎకరాలకు ఏదైతే నీళ్లు పోతున్నాయో ఆయకట్టుదారులకు, వీళ్ళందరికీ న్యాయం జరిగిందని మీరు భావిస్తున్నారా సార్? మేము మొదటకైతే ఈ ఊరు నుంచి ఇంతమంది బతుకుతున్నప్పుడు, ఈ ఊరు నుంచి ఇంతమంది ఒక్క ఊరు కొరకు ఇంత ప్రాంతం బతుకుతున్నందుకు 50,000 ఎకరాలకు మారుతుంది అన్నందు కొరకు మేము ఇష్టపడి ఇచ్చింది ఈ ప్రాజెక్టుకు అప్పుడైనా. అయితే మాకు విడతల వారిగా ఇట్లా ఈ ఇబ్బందులు జరగడానికి కారణం ఏంటంటే ఒక రకంగా ప్రభుత్వం నుంచి వాళ్ళు చేసే పూర్తి స్థాయి సహకారం లేకపోవడం వల్లనే. అయితే ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో మీరు వచ్చి ప్రభుత్వాన్ని ప్రత్యేకించి పట్టించుకొని ఇక్కడ చూడండి, ఇప్పటికే మీరు ఇక్కడికి రావడం బట్టి ఇప్పటికి 5వసారి మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత కానాయపల్లికి రావడం ఇది 5వసారి. ఇంకోటి మీరు వచ్చి కూడా హామీ ఇవ్వడం జరిగింది. నేను ఫస్ట్ గెలిచిన ఎమ్మడే 5 రోజుల్లోనో 10 రోజుల్లో కానాయపల్లికి వచ్చి మీ సమస్యలన్నీ నేను తీరుస్తానని మీరు హామీ ఇచ్చిన తర్వాతనే ఈ ఊర్లో ఎంతోమంది పెద్ద మనుషులు ఎన్నో రకాలు ఇక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, అట్లాంటి హోదా చేసిన వాళ్ళు ఉన్నారు సార్ ఇక్కడ. కానీ వాళ్ళ ప్రయత్నంలో వాళ్ళు ఎంతవరకు చేసారో వాళ్ళకే తెలవాలి. దాన్ని అయితే మేము ఎవరిని వ్యతిరేకించట్లేదు. కానీ మీ ఆయాంలో మాత్రం మీరు వచ్చినాక ఇప్పుడు ప్రాజెక్ట్ అయితే మీరు చూస్తున్న వర్క్ కూడా ఎట్లా నడుస్తుందో. అయితే ముఖ్య ఉద్దేశం ఏం సార్ అంటే మాకు ముందు ల్యాండ్ కేటాయించలే. ప్రాజెక్ట్ ఎప్పుడూ అయిపోయేది, మాకు ఆడ ల్యాండ్ సమస్యనే ముఖ్యంగా. పునరావాసం కొరకు మాకు ల్యాండ్ కేటాయించలేదు. ఆ ల్యాండ్ సమస్య ఇన్ని దినాలు ఉన్నంత వరకు మొన్న మంత్రి గారి దృష్టికి మనకు తెలంగాణ ప్రభుత్వం నుంచి ప్రత్యేకించి మిమ్మలను దీని మీద దృష్టి పెట్టాలని చెప్పినందుకు కొరకు ఈరోజు త్వరగా పని జరగడానికి కారణం ఇది సార్. పెద్ద మనిషి ఏం పేరే? నీ పేరు? తమ్లేనాయక్ సార్. మీ పేరే? బంజన్న సార్. ఎవరు? కానేపల్లినా? ఈ ప్రాజెక్టుకి సంబంధించి మొన్న మంత్రి హరీష్ రావు గారు వచ్చిన తర్వాత
ఆ ఊరు షిఫ్ట్ కావడానికి అటుపక్క రోడ్డు పక్కల ఉన్న పొలం కూడా చూడడం జరిగింది. ఆ పొలంలో ఏదో పంచాయతీ ఉందని చెప్తే మంత్రి గారు అక్కడికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఆ సమస్య ఏమన్నా సాల్వ్ అయ్యిందని మీకు అనిపించిందా? ఏమో సార్, అది ఆ పొలం స్థలం కొరకే ఉన్నారు ఇది ఎంతవరకు. ఆ స్థలం ఎప్పుడు ఇంతకుముందు ఫస్ట్ సెకండ్ థర్డ్ అని 3 ఆప్షన్లు ఇచ్చిండ్రు కలెక్టర్ గారు. వచ్చినప్పుడు 3 ఇట్లా కూడా ఇవ్వలేదు వాళ్ళు. ఇవ్వకుండా ఉన్నదానికి అందుకొరకు ఆ స్థలం రోడ్డు కావాలని చెప్పి మేము గ్రామస్తులు ఆపినాం. ఆ స్థలం కొరకే ఇక్కడ కొంచెం పని జరిగింది. మిగతా ఏమి ఇస్తున్నాం. ఊరికి కావాలి ఎన్ని ఎకరాలు కావాలో అంత ఎకరాలు గవర్నమెంట్ ఇంతకుముందే తీసుకున్నదని కలెక్టర్ గారు ఆర్డీఓ గారు చెప్తా ఉన్నారు. అయినా కూడా అయినా ఇంకా ఊరు షిఫ్ట్ కాకపోవడానికి కారణం మాకు రోడ్డు పక్కలనే కావాలని ఊరోళ్ళు అడిగినందుకు. మొన్న మంత్రి గారు వచ్చిన తర్వాత దాన్ని అడ్జస్ట్ చేసి వాళ్ళని ఒక పక్కకు తీసుకొని మీరంతా విలేజ్ వాళ్ళు ఎటు పక్క అయితే తీసుకోవాలో అటు పక్క తీసుకోవాలని చెప్పారు కదా. దాని మూలంగా ఏమైనా రిజల్ట్ వచ్చి ఇట్లా వర్క్ స్టార్ట్ అయ్యి జర హ్యాపీగా అనిపిస్తూ ఉందా? ఇప్పుడు నా పేరు అంజన్న. అయితే మొన్న మంత్రి పోయిన తర్వాత 40 ఎకరాల్లో ఏమన్నారంటే ల్యాండ్ మనకు ఆడ సమస్య జరిగినప్పుడు మీటింగ్ పెట్టుకొని మండలం ఆఫీస్ కాడికి పోయినాం. ఆర్డీఓ ఆఫీస్ ముందర మాట్లాడిన మాటలు ఏంటంటే ఆ 40 ఎకరాల్లో ఒక 20 ఎకరాలు మనకు రోడ్డు కల్పిస్తామని, 20 ఎకరాలు వాళ్ళు ఒక సైడ్ ఉంటామన్నారు. దానికి ఒప్పుకున్నాం మేము కూడా. మళ్ళీ ఇప్పుడు ఒక 8 రోజులు అయిన తర్వాత ఏమంటున్నారంటే అది మళ్ళీ మీరు ఎవరే కానీ ముఖ్యంగా వచ్చినప్పుడు మళ్ళీ రోజే ఉంటుంది కానీ మాట్లాడేది మళ్ళీ తర్వాత గ్యాప్ అయిపోతుంది. అదే యథావిధిగానే నడుస్తుంది అంతేగాని అది ఎప్పుడైతే సెటిల్ అవుతుందో అప్పుడు పని స్పీడ్ కానికే అవకాశం ఉంటుంది. ఇంకోటి ఇప్పుడు రైతులకు కూడా ఇంకోటి కూడా ప్రాబ్లమ్స్ ఏముంది అంటే కాంట్రాక్టర్ ఇక్కడ రోడ్లు వేసుకుంటున్నాడు, ఇక్కడ పని చేసుకుంటున్నాడు, ఆయన ప్రాబ్లమ్స్ అదే నడుస్తుంది. కానీ రైతులకు రకరకాల ప్రాబ్లమ్స్ ఉంది. ఎట్లా అంటే ఇది కాకుండా ఉండడం వల్ల రైతులు అక్కడ ఉండి ఏం చేస్తున్నారంటే పంటలు వేసుకుని పోతే కరెంటులు వచ్చి కరెంటు కత్తిరిస్తున్నారు. అది విడిచిపెట్టుకొని ఇక్కడ వాళ్ళ ఉన్నది ఇంత అంత 1 ఎకరం ఉన్నది 2 ఎకరాలు ఉన్నది చేసుకోవాలంటే అదొక ఇబ్బంది ఒకటి. ఇంకోటి ఆ రోడ్ ఎట్లా ఉందంటే లిఫ్ట్ వదిలినప్పుడు ఎప్పుడు రావాలంటే నేను ఇంతకుముందు ఫస్ట్ మీటింగ్లో కూడా చెప్పినాను, గుంపు కట్టుకడ తిరిగి వచ్చేలాగా 5 కిలోమీటర్లు అవుతుంది. బాటనే లేదు. ఆ బాట వేయమని చెప్తే నీవు వచ్చినప్పుడు చెప్పిన ఒక తోవ చేపించమని, ఇంతవరకు కూడా తోవ చేపించలేదు. ఆ బండ్ల బాటది ఒకటి ప్రాబ్లం, కరెంటుది ఒక ప్రాబ్లం. ల్యాండ్కి సంబంధించి మంత్రి గారు చెప్పారు, మేము కూడా చెప్పినాం. ఏ విధంగా అయితే మంత్రి గారు చెప్పారో దాని ప్రకారమే ఒక కంక్లూజన్కి వస్తుంది. తప్పనిసరిగా ఆ విధంగానే జరుగుతుంది. అయితే ఇప్పుడు ఇంతకుముందు ఈ పొలాలు మునిగిన దానికి ఇండ్లు పోయిన దానికి షిఫ్టింగ్ కొరకు అంటే దాదాపుగా 35 కోట్ల రూపాయలు ఇండ్లకు పేమెంట్ ఇచ్చిరని, దాదాపు 19 కోట్లు పొలాలకు ఇచ్చిరని. అంటే ఊర్లో ఉన్న ప్రజలందరికీ న్యాయంగానే అందరికీ ఎవరి నిష్పత్తి ప్రకారం వాళ్ళకు వచ్చి అందరూ సంతోషంగానే ఉంటారు, లేకపోతే ఎవరికి ఎక్కువ ఒకరికి తక్కువ వచ్చి అట్లా ఏమైనా ఇబ్బంది పడ్డరా? నా పేరు కొత్త శ్రీనివాసులు సార్. నేను కానాయపల్లి గ్రామం నిర్వాసితుని. నాది SSBR నెంబర్ 679 నెంబర్. నా ఇంటికి వచ్చేసి సార్ గ్రామకంఠం అని ఫస్ట్ అవార్డు చేసింది సార్. 2009లో అవార్డు చేసింది ఇది గ్రామకంఠం అనే దానికి. అయితే నా ఇంటికి వచ్చేసి 78,000 వచ్చింది సార్. ఈ రోజుల్లో ఇల్లు కట్టుకోవాలంటే ఆ డబ్బులు ఒక గోడకు కానీ ఒక ఉట్టి పిల్లలకు కూడా సరిపోవు సార్. అంత పరిహారం ఇచ్చిండ్రు నాకు. కావాలంటే నా SSBR నెంబర్తో సహా కలెక్టర్ ఆఫీస్లో, డిప్యూటీ కలెక్టర్ ఆఫీస్లో ఉంటే చెక్ చేసుకోండి సార్. ఎందుకంటే మాకు నష్టం జరిగింది కాబట్టి. సరే, నష్టంలో మొన్న మంత్రి గారు వచ్చినప్పుడు కూడా మేము ఇవ్వడం జరిగింది. మాకేంటంటే మీ తరఫున గత ప్రభుత్వాలు ఏమైనావో చేసిందో, నష్టం చేసినో లాభం చేసినో మాకు ఈ ప్రభుత్వంలోనైనా మాకు న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తూ మిమ్మల్ని కోరడం ఏంటంటే మాకు కనీసం నష్టం జరిగిన దానికన్నా మాకు గ్రామకంఠం 164 ఇండ్లకు కలిపి సీఎం గారు ఏదైతే 3,50,000 ఇండ్లది ప్యాకేజ్ పెట్టిండ్రో ఆ ప్యాకేజ్ అన్నా మాకు గ్రామకంఠం నష్టం కొరకన్నా యాడ్ చేసి మీ ప్రయత్నం ద్వారా మా నియోజకవర్గ ఎమ్మెల్యే అని మేము సంతోషిస్తూ మిమ్మల్ని కోరడం జరుగుతుంది సార్. ఇన్నిసార్లు డ్యామ్ దగ్గరకు వచ్చి ప్రయత్నం చేస్తున్నందుకు మీరు ఏమన్నా బాధ్యత గారు ఎమ్మెల్యే బాగానే కష్టపడుతున్న ప్రజల కొరకు అన్న ఒక ఫీలింగ్ ఏమన్నా ఉందా? అది కూడా ఉంది సార్ మాకు. మీరు వచ్చిన తర్వాతనే మాకు ఇది ప్రాజెక్ట్ అనేది కూడా త్వరితగతిన పూర్తిగానికే కూడా నమ్మకం కలిగింది. ఇంకో 56,000 ఎకరాలకు కూడా వాళ్ళు బయట ఊరోళ్ళు బతికితే కూడా మాకు కూడా సంతోషం. మా వలన మేము నష్టపోయేటందుకు మేము దానికి అంగీకారంగా మేము నష్టపోతున్నాం. సరే, మా నష్టానికి గాను మీరు మీ ప్రభుత్వం నుంచి మాకు ఏదైనా మేలు జరగాలని కోరుకుంటున్నాం సార్.
ఇప్పుడు ఈ ప్రాజెక్టు కంప్లీట్ అయితే దాదాపు 56,000 ఎకరాలకు నీళ్లు పోయే అవకాశం ఉంది. అడ్డాకల్ మండల్ కానీ, కొత్తకోట కానీ, కొల్లాపూర్, వనపర్తి నియోజకవర్గాలకు కానీ. మిగతా అంటే జిల్లాకు సంబంధించిన ప్రజానీకం మొత్తం కూడా మంత్రి గారు వచ్చి స్పీడ్గా ఇమ్మీడియట్గా వర్క్ విత్ ఇన్ అంటే 2-3 డేస్నే స్టార్ట్ చేసే విధంగా అధిక ఆదేశాలు ఇచ్చి సమస్యలు గ్రామానికి సంబంధించి కావచ్చు, కాంట్రాక్టర్కి సంబంధించి కావచ్చు, ప్రభుత్వానికి సంబంధించిన సమస్యలన్నీ ఒకటే పూటలో సాల్వ్ చేసి వర్క్ స్టార్ట్ చేసే విధంగా చేసినందుకు మిగతా జిల్లాకు సంబంధించిన అంటే ఈ లబ్ధి పొందే గ్రామాలు ఏవేవైతే ఉన్నాయో ఆ గ్రామాలందరూ కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతా ఉన్నారు. మీ కానేపల్లి గ్రామానికి సంబంధించిన రైతుల ఫీలింగ్ ఎట్లుంది? మా ఊరు వలన కూడా పక్కల గ్రామాలు బతుకుతుందంటే కూడా మాకు కూడా సంతోషమే. దానికి మేము అభినందనగా ఉన్నాం. దీని వలన మాకు ఏంటంటే మాకు నష్టం జరగకుండా చూసే బాధ్యత గవర్నమెంట్కు ఉందని మేము కోరుతున్నాం సార్. చెప్పే పెద్ద మంచి ఏం సమస్యలే నీ పేరు చెప్పు. మాది కురువన్న సమస్యలు చెప్పు. పక్కకురు ఇది ఊరు లేవాలని కలెక్టర్ అమ్మ వచ్చింది. ఊరు ఎప్పుడు లేపుకొని పోవాలి, మాకు మీకు జాగాలు లేవు అవి లేవు అని చెప్తే అది 40 ఎకరాలు ఇది చెప్తే వాళ్ళకి 20 ఎకరాలు అంటే మాకు 20 ఎకరాలు అంటే ఇట్టటి కూడా లేదు, మీకు 119 ఎకరాలు గవర్నమెంట్ తీసుకున్నది ఆడ. పెద్ద మనిషి 119 ఎకరాలు తీసుకోగా మళ్ళా 40 ఎకరాలు ఏదైతే ఉందో దాంట్లో రోడ్ సైడ్ రోడ్డుకున్నది కూడా ఈ ఊరోళ్ళు అడిగిన కాడికి అడ్జస్ట్మెంట్ చేసారు కదా. అది ఇప్పుడు అట్లా కూడా కాదు పెద్ద మనిషి. ఇప్పుడు మొత్తం ఊరు మొత్తం కూడా ఒకటేసారి లేవమని చెప్తలేరు కదా. డ్యాము కట్టే పోర్షన్ ఏదైతుందో ఆ కట్టే పోర్షన్లో ఎవరైతే ఇండ్లు పోతున్నాయో ఆ ఇండ్లదే ఇబ్బంది పడకుండా ఆ ఇండ్లు సపోర్ట్ చేయాలని గంతే. ఊరు మొత్తం ఇప్పుడే ఇంకా డ్యామ్ కాకముందే ఊరు మొత్తం పోమని కూడా గవర్నమెంట్ అంటలేదు కదా. అంటలేదు. మళ్ళీ మావి పోతలేవు, పోయినాయి. మళ్ళీ మేము ఏడపోయి ఉండాలి, ఏం కథ, ఏం చేయాలి? నీ పొలం ఎంత పోయింది? నీ ఇల్లు కూడా పోయిందా? అది ఎకరా పోయింది. ఎకరాకి ఎంత డబ్బులు ఇచ్చారు? 70-90 ఇచ్చిండ్రు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల క్రితం? 10 ఏళ్ళ. 10 ఏళ్ళ నుంచి మళ్ళీ పంటలు వేసుకుంటున్నావా? పంటలు ఇంకా ఏటి ఉన్నాగా వేసుకుంటేవాడ ఏదో ఒకటి వేసుకున్నావా? అసలు ఏం పంట 10 ఏళ్ళ నుంచి పంటనే వేసుకోలే. అది గొట్టు భూమి ఏమి వేస్తాం. ఇప్పుడు అందరు మోటార్లు, ట్రాన్స్ఫార్మర్లు, కనెక్షన్లు అన్ని ఉన్నాయి. మోటార్లు అవి మాకు యాభై దూరం ఉంది. మళ్ళీ ఇంటికి ఎంత వచ్చింది? ఇంటికి పోయింది అనుకో 5,30,000 వచ్చినాయి. గ్రామస్తుల సమస్యలు, ప్రాజెక్టు పరిశీలన, ప్రాజెక్టులో జరుగుతున్న పనుల పరిశీలన మొత్తం పూర్తి చేసుకున్న తర్వాత ఓ కంక్లూజన్కి రావడం జరిగింది. 2005లో స్టార్ట్ చేసిన ఈ ప్రాజెక్టు ఇవాళ 2014లో ఉన్నాం. 9 సంవత్సరాల తర్వాత కూడా ఇవాళ ఇంకా నత్తనగా నడుస్తుంది అన్న కారణంతో గౌరవ మంత్రి హరీష్ రావు గారి దృష్టికి, అదేవిధంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడే 56,000 ఎకరాల ఆయకట్టు ఇచ్చే దానికి రూపుదిద్దిన ఈ శంకర్ సముద్రం రిజర్వాయర్ను చాలా త్వరితగతిన యుద్ధ ప్రాతిపదికన చేయాలని ఆదేశించడంతో అంటే ఈ బడ్జెట్ పెట్టేటప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు పాలమూరు జిల్లా మీద స్పెషల్గా కాన్సన్ట్రేషన్ చేసి ఉన్న పాత ప్రాజెక్టులన్నీ ఈ సంవత్సరమే కంప్లీట్ చేసే విధంగా దానికి ఎంత నిధులైతే అంత ఇస్తామని మాట ఇచ్చి ఇలా బడ్జెట్లో కేటాయింపులు చేయడం, అదేవిధంగా పాలమూరు జిల్లాకు ఇంకా 7 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే పాలమూరు రంగారెడ్డిని రూపకల్పన తీసుకోవడం అనేది నిజంగా పాలమూరు జిల్లా ప్రజలు నిజంగా అదృష్టవంతులుగా భావిస్తూనే ఈ ప్రాజెక్టులో కొన్ని సమస్యలు ఉన్నాయి. ఇంతకుముందు కాంపెన్సేషన్ విషయంలో కొంతమంది అవగాహన లేక చిన్న ఫ్యామిలీస్కి కొంచెం ఇబ్బంది జరిగిన మాట వాస్తవమే. అంటే గత పాలకుల నిర్లక్ష్యం కావచ్చు, గత పాలకులు పట్టించుకోని కారణంగా కావచ్చు, ఊరు షిఫ్టింగ్ కొరకు సంబంధించి దాదాపు 119 ఎకరాలు ఒక దగ్గర ల్యాండ్ గవర్నమెంట్ అక్వైర్ చేసి ఇస్తే కూడా దాంట్లో కొంచెం సమస్యలు ఉన్నాయని చెప్పేసి ఇన్ని రోజులు పెండింగ్ పడతా ఉన్నది. కానీ మొన్న గౌరవ మంత్రి గారు వచ్చిన తర్వాత రోడ్ సైడ్కి ఏదైతే కావాలని గ్రామస్తులందరూ కోరినరో ఆ కోరికను అనుగుణంగానే వాళ్ళను ఇలా ల్యాండ్కి సంబంధించిన వ్యక్తులను కూడా ఒప్పించి అక్కడికి షిఫ్ట్ చేసే విధంగా చేయడం జరిగింది. అదేవిధంగా ఈ డ్యామ్ను ఏదైతే అలైన్మెంట్లో ఇండ్లు పోతున్నాయో, ఇంతకుముందు శిఖంలో ఉన్న ఇండ్లు వాళ్ళకు కాంపెన్సేషన్ తక్కువ వచ్చిందనేది ఒక అపోహ, అంటే ఒక బాధ కూడా చాలామంది రైతుల్లో ఈ ఊరికి సంబంధించింది. కాబట్టి ఈ తెలంగాణ ప్రభుత్వంలో ఇలా తెలంగాణ రాష్ట్రం తెచ్చుకొని ఇలా తెలంగాణ ప్రజల ప్రభుత్వంగా ఇలా టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నది. కాబట్టి ఈ ఇండ్లు పోయిన వాళ్ళు ఎవరైనా బీదోళ్ళు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా
తప్పనిసరిగా నెక్స్ట్ వచ్చే మనం ఏదైతే హౌసింగ్ స్కీమ్లో 3.5 లక్షలు పెట్టి ఇండ్లు కట్టియాలన్న దృఢ సంకల్పంతో ప్రభుత్వం ఉందో ఆ అవకాశాన్ని కూడా ఈ ఇండ్లు కోల్పోయిన ప్రతి చిన్న రైతు కూడా ఇప్పించే విధంగా తప్పనిసరిగా నేను ప్రయత్నం చేస్తానని గ్రామస్తులకు కూడా చెప్పడం జరిగింది. అందుకే ఇవాళ విజిట్ రావడం, ఇవాళ కాంట్రాక్టర్ గారు అధికారులు కూడా, ఎందుకంటే గౌరవ మంత్రి గారి ఆదేశాల అనుసారం నిజంగా చాలా స్పీడ్గా చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనా కూడా ఈ ప్రాజెక్టు ఈ జూన్ నాటికి కంప్లీట్ చేసి ఇవాళ ఈ వాటర్ను తప్పనిసరిగా వచ్చే ఖరీఫ్ కాడికి 56,000 ఎకరాలకి ఇవ్వాలన్న ఉంది. అదేవిధంగా ఇంకొక సమస్య ఏముందంటే ఈ రిజర్వాయర్ బ్యాక్ సైడ్ ఒక తాండా ఉంది. ఆ తాండాకు పోయే రోడ్డు ఈ రిజర్వాయర్ వాటర్లో మునిగిపోతూ ఉంది కాబట్టి ఆ తాండా మొత్తం ఐసోలేటెడ్ అవుతూ ఉంది కాబట్టి ఆ తాండాకు సంబంధించిన నాయకులు కూడా అందరూ కూడా గ్రామస్తులు కూడా తాండాను షిఫ్ట్ చేయాలని కోరుతా ఉన్నారు. అది కూడా గవర్నమెంట్ మంత్రి గారి దృష్టికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ తాండా వాసులను కూడా ఏ విధంగా రిహాబిలిటేట్ చేయాలన్న ఆలోచనతో మేము పోతా ఉన్నాం. ఏది ఏమైనా కూడా ఈ కాన్స్టిట్యున్సీలో 1,00,000 ఎకరాల ఆయకట్టు ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిర్రో ప్రతి నియోజకవర్గంలో 1,00,000 ఎకరాల ఆయకట్టు సాగునీరు ఇస్తామని దాన్ని టాప్ ప్రయారిటీగా పెట్టుకొని మేము ఇవాళ ఈ కాన్స్టిట్యున్సీకి సంబంధించి కూడా 1,00,000 ఎకరాలు దేవరకద్ర నియోజకవర్గంలో ఇవ్వాలన్న కృతనిశ్చయంతో దృఢ సంకల్పంతో ముందరకు పోతా ఉన్నాం. దానికి మా నాయకులు కానీ కార్యకర్తలు కానీ చాలా ఉద్యమకారులు ఉద్యమంలో ఏ స్పిరిట్ తోటి అయితే పనిచేసిన వాళ్ళు అదే స్పిరిట్ తోటి ఇవాళ బంగారు తెలంగాణ కొరకు కూడా చాలామంది పనిచేస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ శంకర్ సముద్రం రిజర్వాయర్ తప్పనిసరిగా జూన్ వరకు కంప్లీట్ చేసి వచ్చే ఖరీఫ్ నాటికి తప్పనిసరిగా 56,000 ఎకరాల ఆయకట్టుకు నీరిస్తామని మీకు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ కెమెరామాన్ శేఖర్ గౌడ్తో విఐపి రిపోర్టర్ ఆల వెంకటేశ్వర రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే.